మారేడు దళం మీద దీపారాధన కుందుంచి దీపం పెడితే శివుడు వెంటనే ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఇలా శివుడికి దీపం సమర్పించాలి. ఇది 4వ ఉపచారం. 5వది ఆఖరి ఉపచారం నైవేద్యం. ఈ నైవేద్యాలలో కూడా 2 రకాలైనటువంటి నైవేద్యాలు ఉంటాయి. పక్వాలు, అపక్వాలు. పక్వాలు అంటే వండినవి, అపక్వాలు అంటే వండనివి. వండిన పదార్థాల్లో శివుడికి ఇష్టమైనవి ఏంటంటే దధ్యోజనము, పులిహోర, పాయసాన్నం. ఈ మూడిట్లో దధ్యోజనం కానీ, పులిహోర కానీ, పాయసానం కానీ శివుడికి నైవేద్యం పెడితే వెంటనే ధనపరంగా అదృష్టాన్ని ఇస్తాడు. వండని పదార్థాల్లో శివుడికి ఇష్టమైనవి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు. వీటిలో ఏది శివుడికి నివేదించినా శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు. ఇలా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఈ 5 ఉపచారాలు సోమవారం రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ శివుడికి సమర్పిస్తే శివుడు నట్టింట్లో ఆనంద తాండవం చేస్తాడు, మిమ్మల్ని వెంటనే అనుగ్రహిస్తాడు.